శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి. శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. సర్వాణీంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. ఓ అర్జున, కొందరు ఈ రీతిని సంయమము అనడి అగ్నిహోత్రమునర్చి నిర్దోషులైరి. మరికొందరు హృదయమనడి అరణిని అనగా కొయ్యముక్కను రాపిడి పెట్టి అగ్నిని పుట్టించుటకై వివేకమును కవ్వముగా నొనర్తురు. ఈ కవ్వమును మనస్సనడి త్రాటితో చక్కగా బిగించి కట్టి ధైర్యముతో దానిని అణిచిపట్టి గురువాక్య శక్తితో అతి చురుకుగా దానిని అనగా కవ్వమును త్రిప్పుదురు. ఈ రీతిని ఎడతెగకుండా వరపిడి పెట్టుటచే శీఘ్రముగా దాని ఫలితము కలుగును, జ్ఞానాగ్ని ప్రకటమగును. కానీ ఈ జ్ఞానాగ్ని పూర్తిగా ప్రజ్వలించుటకు ముందు వచ్చు కొద్ది పొగయే బుద్ధి సిద్ధులయందలి మోహము. ఈ పొగ తొందరగా పోగానే ముందు జ్ఞానాగ్ని అనడి కొద్ది నిప్పు వచ్చును. యమదమాదుల వలన ఎండబెట్టుటచే ఇంతకు ముందే మనస్సు తేలికయ్యుండును. ఆ మనస్సే ఈ నిప్పుకు కట్టెపుల్ల వలె పనిచేయును. దీని వలన మంచి జ్వాల వచ్చినప్పుడు భిన్న భిన్న వాసనలు సమిధలుగా మమత ఎనడి ఘృతముతో పాటు మండి బూడిదయగును. ఆ సమయమున దీక్ష పొందిన పురుషుడు సోహమస్మి మంత్రమును ఉచ్చరించుచు మండుచున్న జ్ఞానాగ్నిలో ఇంద్రియ కర్మలను ఆహుతి అనర్చును. అప్పుడు ప్రాణకర్మ ఎనడి సువానామము గల దర్భపాత్రతో ఆ అగ్నియందు చివరి ఆహుతి ఉనర్పబడును. అంతటా అంతమున బ్రహ్మ తాదాత్మ్యమనడి ఐక్య స్థితిలో ఈ యజ్ఞ సమాప్తి స్నానము జరుగును. ఆ పిమ్మట ఆ యజ్ఞము ఉనర్చువారు ఈ సంయమ యజ్ఞావశిష్టమగు హవిర్భాగమును అనగా ఆత్మజ్ఞానానందమును పురోడాశముగా గైకొందురు. కొందరు ఈ విధముగు యజ్ఞ విధి నొనర్చి త్రిలోకములందు ముక్తులైరి. ఇప్పటి వరకు నేను చెప్పిన యజ్ఞ విధానములు చూచుటకు భిన్న భిన్నమైనవిగా కనిపించినప్పటికీ వాటి వలన సాధింపబడినది ఒక్కటియే. అది బ్రహ్మముతో పాటు సమరసత్వ ప్రాప్తి నొందుటయే. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞాః యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంసితవ్రతాః. కొందరు ద్రవ్యయజ్ఞమును, కొందరు తపోయజ్ఞమును, కొందరు యోగయజ్ఞమును చేసెదరు. కొందరు శబ్దములందు శబ్దములనే హోమమునర్చెదరు. దీనిని వాగ్యజ్ఞమందురు. జ్ఞానము వలన బ్రహ్మమనడి జ్ఞేయము ప్రాప్తించడి యజ్ఞమును జ్ఞానయజ్ఞమందురు. కాని ఓ అర్జున, ఈ యజ్ఞ విధానములన్నీ చాలా కష్టకరమైనవి. కానీ ఇంద్రియములపై తమ ఆధిపత్యమును స్థాపించుకొనిన వారు తమ శారీరక బలము వలన ఈ యజ్ఞములను సాధింపగలరు. ఇట్టివారు బహుకుశలురు, యోగశక్తి సంపన్నులు అగటచే తమ జీవాత్మను పరమాత్మయందు హవనమునర్చగలుగుచున్నారు. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణాః. కొందరు దృఢ నిశ్చయము అభ్యాస సహాయమున యోగ సాధనమునర్చి అపానవాయువనుడి అగ్నిలో ప్రాణవాయువనుడి ద్రవ్యమును ఆహుతి చేసెదరు. కొందరు ప్రాణమునందు అపానమును హవనమునర్తురు. కొందరు ప్రాణ అపానములు రెంటినీ నిరోధింతురు. ఇట్టి యోగులను
ప్రాణాయామమనర్చువారు అందురు.